బంగారం స్వరూపంలో ఉండే మహాలక్ష్మి కటాక్షం అందరి ఇంట్లో నిండాలి. లలిత వారి లక్ష్మి కటాక్ష దీపావళి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గ్యాసినియా కాంబోజియో వాడండి, బరువు తగ్గండి. వైపు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం. అసలు ఈ మూడు కూడా తెలంగాణకి ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి. మనం చూసుకుంటే ఆకాశాన్ని అంటేలా ఉంది కదా అంబేద్కర్ విగ్రహం. దీన్ని చూడడానికి మనకి అసలు నాకైతే 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత అందంగా ఉంది. ఇది రికార్డుని హైదరాబాద్ బ్రేక్ చేయబోతుందో అని కూడా చెప్పొచ్చు. అంబేద్కర్ విగ్రహాన్ని మనం చూస్తే ఒక వైపు ఎడం చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని, కుడి చేతిలో ముందుకు చూపిస్తూ చూపుడు వెళ్తూ గొప్ప ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు బాబాసాహెబ్. విగ్రహం కూడా మనం చూస్తే చాలా అంటే చాలా 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 బాగుంది నాకైతే. అలాగే అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2016లోనే ప్రకటించారు దీన్ని ఇట్లా అని. అప్పుడే భూమి పూజ చేయడం కూడా జరిగింది. కాకపోతే దీన్ని ఇట్లా నిర్మించడం కోసం దాదాపు 6 years అంటే 6 ఏళ్ల సమయం పట్టింది. అలాగే దీనికోసం నెక్లెస్ రోడ్లోని ఎన్టీఆర్ పార్క్ పక్కన, మనకి ఇది ఎన్టీఆర్ పార్క్ పక్కన వస్తుంది, 11.4 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఆ టైంలో భూమి పూజ కూడా చేశారు. అయితే ఇదైతే నాకు తెలిసి ఏడాది వ్యవధిలోనే నిర్మాణం పూర్తి చేస్తామని అప్పుడు కేసీఆర్ గారు లక్ష్యంగా పెట్టుకున్నారు. బట్ ఇది పూర్తవడానికి 6 years టైం అయితే పట్టింది. ఈ విగ్రహం 155 టన్నుల స్టీల్ అలాగే 111 టన్నుల కంచుతో రూపొందించారని అధికారులు అయితే తెలిపారు. సుమారు దీనికోసం 146 కోట్ల రూపాయల వ్యయం కూడా అయ్యింది అని తెలంగాణ ప్రభుత్వం అయితే తెలపడం జరిగింది. ఈ విగ్రహం వెడల్పు 45 అడుగులు ఉండగా కింద మనం చూసుకుంటే మనకు కనిపిస్తుంది కదా, కింద పార్లమెంట్ ఆకృతిలో ఏర్పాటు చేసిన పీఠం కూడా ఉంది. ఇది కూడా ఈ వెసులుబాటు దొరికిందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ప్రత్యేకమైనటువంటి ట్యూబ్లను కూడా ఏర్పాటు చేసి ఉంటుంది. అయితే మొత్తంగా ఈ యొక్క ఏవైతే ఈ 2 స్తంభాలు ఉన్నాయో ఒక్కొక్క స్తంభానికి కూడా ఒక సైడ్ మొత్తం 13 ఉంటాయి. అదేవిధంగా రెండో టెర్మినల్లో కూడా 13 ట్యూబ్స్ ఉంటాయి. ఈ ట్యూబ్స్ మొత్తంలో కూడా అంటే పైకి ప్లాస్టిక్గా కనపడినా కానీ లోపల అవన్నీ కూడా జర్మన్ టెక్నాలజీతో ఉన్నటువంటి అంటే పెద్ద పెద్ద క్రేన్లన్నింటినీ కూడా అంటే చాలా పెద్ద పెద్ద ఇప్పుడు షిప్స్లో కానీ ఓడరేవుల్లో కానీ ఎలాంటివైతే యూజ్ చేస్తారో అంటే ఆ పెద్ద పెద్ద బరువులు మోయటానికి ఎలాంటి అయితే యూజ్ చేస్తారో అలాంటి మెటీరియల్ని కూడా దీంట్లో కూడా యూజ్ చేయడం జరిగింది. భారీ వాహనాలైనా కూడా దీని మీద పూర్తి స్థాయిలో ప్రయాణం చేయవచ్చు. ఎంతటి లోడ్ తీసుకెళ్లేటువంటి వాహనాలైనా కానీ ఇవన్నీ కూడా తట్టుకునేటువంటి సామర్థ్యం కూడా ఈ యొక్క బ్రిడ్జ్కి ఉంటుంది. అదే మొత్తంగా చూసినట్లయితే మాత్రం ఈ యొక్క హైదరాబాద్లో దుర్గం చెరువు ప్రాంతంలో నిర్మించబడేటువంటి ఈ కేబుల్ బ్రిడ్జ్ మొత్తం కూడా చాలా హాట్ టాపిక్గా కూడా మారబోతుంది. అదేవిధంగా కేవలం హాట్ టాపిక్గానే కాదు, పూర్తి స్థాయిలో ఇటు మొత్తంగా కూడా ఒక పక్కన మొత్తంగా కూడా పైన ఫ్లైట్స్ వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. మరో పక్కన ఇక్కడ ఈ యొక్క ఏవైతే ఈ దారిలో ఉంటుందో మొత్తంగా ఈ బ్రిడ్జ్ మీద చాలామంది ప్రయాణం చేసుకుంటూ వాహనాలన్నీ కూడా కార్లలో కానీ బైక్స్లలో కానీ వాకింగ్ చేసేవాళ్ళు సైక్లింగ్ చేసేవాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు. అదేవిధంగా ఇక కింద ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ కిందే ఉన్నటువంటి దుర్గం చెరువు ఏదైతే ఉందో ఈ చెరువు మొత్తంలో కూడా ఒక బోటింగ్ స్పాట్ను కూడా ఏర్పాటు చేసేటువంటి ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్మాణాలు చేపట్టే దిశగా కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూశారుగా ఫ్రెండ్స్, మన దేశంలోనే అత్యంత పొడవైనటువంటి దాదాపు 2.5 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ సమస్య తగ్గించే విధంగా కూడా ఎన్సిపిఎల్ దగ్గర నుంచి ఖాజాగూడ వరకు కూడా దుర్గం చెరువు మీదుగా కూడా ఈ యొక్క బ్రిడ్జ్ కేబుల్ బ్రిడ్జ్ని నిర్మించడం జరిగింది. ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం ద్వారా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ సమస్యలు తీరిపోవటమే కాకుండా ఇదొక టూరిస్ట్ స్పాట్గా కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనం ఇక్కడ స్వదేశంలో ఉన్నామా లేదా విదేశంలో ఉన్నామా అనేటువంటి ఒక అనుభూతిని కలిగించే విధంగా కూడా ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది. మొత్తంగా బ్రిడ్జ్ నిర్మాణం మొత్తం కూడా 184 కోట్ల రూపాయల వ్యయంతో కూడా
చేయడం జరిగింది. సుమారు 764 మీటర్ల మేరకు ఈ బ్రిడ్జ్ కూడా నిర్మించడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్కి ఒక గోల్కొండ, చార్మినార్ ఏ విధంగా అయితే ఉన్నాయో అదేవిధంగా హైటెక్ సిటీ ఏ విధంగా అయితే ఉందో ఇదొక ప్రతిష్టాత్మకమైనటువంటి కట్టడంగా కూడా నిలవబోతుందని చెప్పడంలో కూడా ఏమాత్రం సందేహం లేదు. మరికొన్ని రోజుల్లోనే ఈ బ్రిడ్జ్ పూర్తి స్థాయిలో అందుబాటులో కూడా ఇటు వాహన చోదకులందరికీ కూడా అందుబాటులోకి రానుంది. మొత్తంగా ఈ బ్రిడ్జ్ మొత్తం కూడా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కట్టడాల్లో ఈ బ్రిడ్జ్ నిర్మాణం కూడా చరిత్రలో నిలిచిపోబోతుందని కూడా చెప్పొచ్చు. ఇది దుర్గం చెరువు దగ్గర నిర్మించబడుతున్నటువంటి కేబుల్ బ్రిడ్జ్ పైన ప్రత్యేకమైనటువంటి స్టోరీ. వాణిజ్య కేంద్రంగానే కాకుండా ఆధ్యాత్మిక, కళ, చారిత్రక, వారసత్వ ప్రదేశాలతో తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరం. దాహం తీర్చే కృష్ణమ్మ, ఇంద్రకీలాద్రి నుంచి దర్శనంతో అనుగ్రహించే దుర్గమ్మ, ఆలోచింపచేసే గాంధీకొండ, ఆహ్లాదపరిచే భవానీ ద్వీపం, హృదయాలను రంజింపచేసే కూచిపూడి నాట్య సంప్రదాయం. ఇలా ఎన్నెన్నో ఆకర్షణలు విజయవాడకు గొప్ప పర్యాటక కేంద్రంగా పేరు తెచ్చిపెట్టాయి. ఈ బెజవాడ మహానగరం మరో అద్భుత ఆవిష్కరణతో ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఆవిర్భవించబోతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2021 డిసెంబర్ 21న అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టు ఈ నెల 19వ తేదీన ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో, సలహాలతో అధికారులు అంకిత భావంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, ఇది సామాజిక న్యాయ మహాశిల్పం. దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం. విజయవాడ స్వరాజ్ మైదానంలో పిరమిడ్ ఆకారంతో 81 అడుగుల ఎత్తైన పీఠంపై 125 అడుగుల ఎత్తుతో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని కనువిందు చేసేలా అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. స్మృతివనం మొత్తం విస్తీర్ణం 18.81 ఎకరాలు కాగా ఇందులో చుట్టూ 8.9 ఎకరాలను పచ్చదనంతో నింపడం విశేషం. ఇందులో ల్యాండ్స్కేపింగ్, గార్డెన్, వెదురు ఫ్రేమ్ లో బోగన్విలియా మొక్కలు, గులకరాయి నమూనాలు, రంగురంగుల పూలలో జాతీయ పక్షి నెమలి కనిపిస్తాయి. ఇక్కడ ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహం మాత్రమే కాకుండా ఆయన జీవిత విశేషాలు, వారి జీవితంలో జరిగిన సంఘటనలు ప్రదర్శించేందుకు యాంఫీ థియేటర్, మ్యూజియం, గ్రంథాలయం, ఎక్స్పీరియన్స్ సెంటర్, 1600 నుంచి 2000 మంది వరకు కూర్చునే కన్వెన్షన్ సెంటర్ ఉన్నాయి.
మండపాన్ని బౌద్ధ వాస్తు సంప్రదాయ కాలచక్ర మహామండపంగా డిజైన్ చేశారు. మొత్తం పీఠ భవనం ఒకటి 11,140 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 1445 మెట్రిక్ టన్నుల టిఎంటి స్టీల్ తో తయారైంది. దానికి రాజస్థాన్ కు చెందిన పింక్ శాండ్ స్టోన్ జోడించారు. విగ్రహం కింద నిర్మించిన కాలచక్ర మహామండపం భవనంలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ని అభివృద్ధి చేశారు. మ్యూజియం కోసం అభివృద్ధి చేసిన వస్తువులన్నీ డాక్టర్ బిఆర్ రాజ్యాంగం ద్వారా, రాజ్యాంగ హక్కుల ద్వారా నిరంతరం మనల్ని కాపాడే మహాశక్తి. దళితులతో పాటు కులాలు, మతాలకు అతీతంగా పేదలందరి జీవితాల్లో ఈ 77 సంవత్సరాల్లో వచ్చిన అనేక మార్పులకు మూలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం చుట్టూ అందులో కళ్ళు నిర్మిట్లు కలిపే లైటింగ్, అక్కడక్కడ నీటి ప్రలభాలు కూడా, పిల్లలు ఆడుకునేందుకు సౌకర్యం, మ్యూజికల్ ఫౌంటైన్, ఆహారం అందించే ఫుడ్ కోర్ట్ ఇక్కడి మరిన్ని ప్రత్యేక ఆకర్షణ. మొత్తం